హాయ్ అండి. నిన్న రాఖీ పౌర్ణమి గదా! అందుకోసం అందరూ అన్న వాళ్ళకి, తమ్ముళ్ళకి రాఖీ కట్టేసినారు. మా తమ్ముడు ఇక్కడ లేడండి. వేరే ఊర్లో ఉన్నాడు. అందుకోసమని నేను వాట్సాప్‌లో హ్మ్. రాఖీ శుభాకాంక్షలని పంపించింటే, మా తమ్ముడు డబ్బులు పంపించినాడు. చీర తీసుకోక్కే అని. మా సైడ్ అక్కే అంటారండి. అక్క వాళ్ళనొచ్చేసి అక్కే అంటారండి. అందుకోసము నేను చీర తీసుకున్నానండి ఈరోజు. ఇంత పొద్దున్నే ఎక్కడికి పోయి షాపింగ్ అయితే చేయలేదండి నేను. మా ఇంటి పక్కన అక్క చీరలేసుకొనొస్తుంది. ఆ అక్క దగ్గరికి పోయి తీసుకున్నాను. డబ్బులుంటే ఉండవు గదండీ! దేనికో దానికి ఖర్చు పెట్టేస్తామని చెప్పేసి పోయి తెచ్చుకున్నానండి ఒకటి. అది ఇదేనండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు గానీ మేమైతే కొంగు అంటామండి. కొంగైతే ఇలా వచ్చిందండి. చీర ఇలా వచ్చిందండి. చిన్న చిన్నవి గోల్డ్ కలర్‌లో ఫ్లవర్స్ వచ్చినాయండి దీనికి మధ్య మధ్యలో. కలర్ కాంబినేషన్ అయితే బాగుందని చెప్పేసి తీసుకున్నాను నేను. ఎలా ఉందో మీరు కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జాకెట్ చూపిస్తానండి. జాకెట్ వచ్చేసి ఇది ఇచ్చినాడండి. ఎలా ఉందండి? జాకెట్ కుట్టించిన తర్వాత ఒక రీల్ చేస్తానండి. చీర కట్టుకున్న తర్వాత ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే పుట్టింటి వాళ్ళు చీర, పసుపు, కుంకుమ, పూలు, తాంబూలము అన్నీ ఇస్తారు కదండి. ఇక మా తమ్ముడు భార్య ఇక్కడ లేదు కాబట్టి అందుకోసం డబ్బులు ఇచ్చింటే నేను గాజులు అవి తెచ్చుకున్నానండి. గాజులు అయితే ఈ కలర్ కాంబినేషన్ నాకు దొరకలేదు. అందుకోసము ఇవి తీసుకున్నాను. ఇలాంటిది వేరే కలర్ చీర ఉంది నా దగ్గర. ఆ చీరలోకి ఇవి మ్యాచ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. అంటే పసుపు కుంకుమ కింద కంపల్సరీ గాజులు మనం తీసుకోవాలి కాబట్టి అందుకు ఏవో ఒకటిలేని తీసుకున్నాను. దానికి తోడు ఇవి కూడా తీసుకున్నానండి. సైడ్ వేసుకునే దానికి బాగుంటాయండి. ఇవి కలర్ చూడండి. లైట్ కలర్ వస్తుంది. చాలా లైట్ కలర్ అంటే కలర్ వస్తుంది. దీనికి ఇలా కాంబినేషన్ ఇలా కలిపేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి తీసుకున్నానండి నేను. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇలా వేసుకుంటే సరిపోతుందండి. అందుకు ఇప్పుడైతే వేసుకొని చూపిలేనండి. ఈ చీర కట్టుకున్నప్పుడు వేసుకొని వీడియో చేస్తానండి నేను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఎడిట్ అది చేయడం రాదండి. అందుకోసం వీడియో ఎలా వస్తే అలానే పెడతాను. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. సారీ అండి. ఏమీ అనుకోవద్దండి. వీడియో చేయాలని చెప్పేసి చేస్తాను నేను. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. నేను కానీ ఏదో ఒకటి చేయాలా, నా టాలెంట్ ఏదైనా ఉంటే చూపించుకోవాలా అని చెప్పేసి చేస్తానండి. అందుకోసము ఎవరు ఏమీ అనుకోవద్దండి. ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ చేసి చాలా రోజులు అయిందండి. ఏం చేయాలా అనేది తెలియక ఆలోచిస్తూ ఇంక ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాంలే, చేస్తా నాకే అదే అలవాటు అవుతుందని చెప్పేసి యూట్యూబ్ అయితే చేస్తానండి. మీరు కొంచెం సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకే కొంచెం సపోర్టింగ్గా ఉంటారు మీరందరూ.